రాముడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు అని మీకు తెలుసా? సీతమ్మని వెతుకుంటూ వచ్చిన హనుమంతుడితో సీతాదేవి, హనుమా నేను చెప్పేది శ్రద్ధగా విను అని, ఒక రోజు నేను నా ప్రభువు చిత్రకూట పర్వతం వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దేవేంద్రుడి సంతతి అయిన ఒక కాకి తన ముక్కుతో నా శరీరాన్ని పొడిచింది. నేను ఎంత ప్రయత్నించినా ఆ కాకి నాకు ఇబ్బంది పెడుతూనే ఉంది. అది చూసిన శ్రీరాముడు కోపంతో పక్కనే ఉన్న ఒక గడ్డి మొక్కని తీసుకుని దానిని బ్రహ్మాస్త్రం లాగా మార్చి ఆ కాకి పైన వదులుతాడు. అప్పుడు ఆ కాకి దిక్కుతోచగా 3 లోకాలు తిరిగి అందరి దేవతలని సహాయం కోరగా వారందరూ రాముడి బాణాన్ని చూసి భయపడి నిరాకరిస్తారు. మళ్ళీ శ్రీరాముడి దగ్గరికి వచ్చి, స్వామి నన్ను క్షమించండి అని శరణు వేడుకుంటుంది. రాముడు ఆ కాకి బాధని చూసి జాలిపడి తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుని ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడు అని హనుమానికి చెప్పి తన దగ్గర ఉన్న చూడామణిని హనుమంతుడికి ఇచ్చి, నీవు నా రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా రాముడికి ఈ చూడామణిని చూపించి నేను నీకు ఇప్పుడు చెప్పిన కథని శ్రీరాముడికి చెప్పి నేను ఎలా ఉన్నానో చెప్పు అని సీతమ్మ హనుమంతుడితో చెబుతుంది. అందరూ చెప్పండి, జై బజరంగబలి.